గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్న క్యాండిడేట్స్ కోసం సూపర్ అప్డేట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ అసోసియేట్, కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ పొజిషన్స్కి టోటల్ 1538 వేకెన్సీస్తో స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ మన తెలుగు స్టేట్ క్యాండిడేట్స్కి కూడా మంచి ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి సర్కిల్లోనే 88 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణ హైదరాబాద్ సర్కిల్లో 32 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 26,000తో స్టార్ట్ అయ్యి అండ్ అలవెన్సెస్ అన్ని కలిపి కూడా 46,000 వరకు వస్తుంది. సో ఎస్బీఐలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్న క్యాండిడేట్స్కి ఇది ఒక మంచి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే రిక్రూట్మెంట్ నార్మల్ వేకెన్సీస్ కోసం కాదు, ఇది ఒక ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కోసం స్పెషల్ డ్రైవ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టోటల్గా 1538 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ క్యాండిడేట్స్కి 207, ఎస్టీ క్యాండిడేట్స్కి 1219, ఓబీసీ క్యాండిడేట్స్కి 112 వేకెన్సీస్ ఉన్నాయి. ఏపీలో అమరావతి సర్కిల్లోనే 88 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్ సర్కిల్లో 32 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే లోకల్ తెలుగు లేదా ఉర్దూ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. సో తెలుగు స్టేట్స్లో ఉన్న ఎలిజిబుల్ రిజర్వ్ కేటగిరీ క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ని అస్సలు మిస్ అవ్వకండి. క్వాలిఫికేషన్స్లోకి వెళ్ళి చూస్తే క్యాండిడేట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. ఏ పర్టికులర్ డిగ్రీ అయినా పర్లేదు, గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. ఏజ్ ఎలిజిబిలిటీ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. April 1, 2026 నాటికి మినిమం ఏజ్ 20 ఇయర్స్ అయి ఉండాలి అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 28 ఇయర్స్ అయి ఉండాలి. ఎలిజిబిలిటీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే April 2, 1998 నుంచి April 1, 2026 మధ్య పుట్టి ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఏజ్ కట్ ఆఫ్ని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. శాలరీ గురించి చూస్తే ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ పొజిషన్స్కి స్టార్టింగ్ బేసిక్ శాలరీ 26,000తో స్టార్ట్ అవుతుంది. ఎస్బీఐ నోటిఫికేషన్లో ఇచ్చిన పే స్కేల్ ప్రకారం ఇంక్రిమెంట్స్తో బేసిక్ పే గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతుంది. అలవెన్సెస్ కలిపి మెట్రో లొకేషన్లో స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 46,000 వరకు ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరుగుతుంది, తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అప్లై చేసిన క్యాండిడేట్స్కి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 100 మార్క్స్ ఉంటుంది. సో ఓవరాల్గా 1 అవర్ డ్యూరేషన్లో ఈ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్, న్యూమరికల్ అబిలిటీ నుంచి 35 క్వశ్చన్స్, రీజనింగ్ అబిలిటీ నుంచి 35 క్వశ్చన్స్ ఉంటాయి. రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్లో స్పీడ్తో పాటు యాక్యురసీ కూడా మెయింటైన్ చేయాలి. ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్లో 190 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఉంటాయి. జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ సెక్షన్స్ ఉంటాయి. మెయిన్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసరికి 2 hours 40 minutes ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మార్క్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో యాడ్ చేయరు. మెయిన్ ఎగ్జామినేషన్ అగ్రిగేట్ మార్క్సే ఫైనల్ మెరిట్ లిస్ట్లో కన్సిడర్ చేస్తారు. సో ప్రిలిమ్స్ క్లియర్ చేయడం ఫస్ట్ టార్గెట్ అయితే ఫైనల్ సెలక్షన్ కోసం మెయిన్ ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్కి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా కంపల్సరీగా జరుగుతుంది. అప్లికేషన్ డేట్స్ని చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ August 7న ఆల్రెడీ స్టార్ట్ అయింది అండ్ August 27న ఎండ్ అవుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెప్టెంబర్లో జరుగుతుంది అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ అక్టోబర్ లేదా నవంబర్లో జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 750 రూపీస్ పే చేయాలి. అప్లికేషన్ కంప్లీట్గా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఫీజు ఒకసారి పే చేసిన తర్వాత రీఫండ్ ఉండదు కాబట్టి ఫామ్ సబ్మిట్ చేసే ముందు పర్సనల్ డీటెయిల్స్, కేటగిరీ, స్టేట్, క్వాలిఫికేషన్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ని కేర్ఫుల్గా చెక్ చేసి సబ్మిట్ చేయండి. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక క్యాండిడేట్ ఒక స్టేట్ నుంచే అప్లై చేయాలి. మల్టిపుల్ స్టేట్స్కి అప్లై చేయడానికి ఆప్షన్ లేదు. సో ఫ్రెండ్స్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి బ్యాంకింగ్ని ఒక కెరియర్ ఆప్షన్గా చూస్ చేసుకోవాలనుకున్న క్యాండిడేట్స్కి ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ డెడ్లైన్ కోసం వెయిట్ చేయకుండా అర్లీగా అప్లై చేసి ప్యారలల్గా ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపరేషన్ చేస్తున్న మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కోసం జాబ్స్ ఎక్స్ప్రెస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.